వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం దాటి క్రమేపీ బలహీనపడుతోంది. మరో 24 గంటల పాటు అల్పపీడనంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో రానున్న 5 రోజులు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు విశాఖ తీరంలో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. విశాఖ తీరంలో అలజడి కొనసాగుతోంది. ఉదయం నుంచి అలల ఉధృతి పెద్ద ఎత్తున వస్తోంది. తీరం మొత్తం కూడా కోతకు గురవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. అది తీరాన్ని దాటిన తర్వాత కూడా దాని ఉధృతిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న తీర ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. రాకాసి అలలు ఎగిసి తీరం వైపు చొచ్చుకుని వస్తున్నాయి. 10 మీటర్లకు మించి సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చిన కారణంగా తీర ప్రాంతం మొత్తం కూడా కోతకు గురవుతోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అలల ఉధృతి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఋతుపవనాల గ్రేడియంట్ కారణంగా సముద్ర ఉపరితలమైన బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ గాలులు వీస్తున్న కారణంగా అలల ఉధృతి పెద్ద ఎత్తున తీరం వైపు చొచ్చుకుని వస్తోంది. దాని కారణంగానే తీర ప్రాంతం మొత్తం కూడా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇక తీవ్ర వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని నుంచి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా 5 జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాలకు అయితే భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న కారణంగా వచ్చే 2 రోజుల పాటు మత్స్యకారులకు వేటను నిషేధిస్తూ ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఓవరాల్గా తీర ప్రాంతం అయితే చాలా అలజడిగా ఉంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో సముద్రం విరుచుకుపడడం అనేది ఇదే మొదటిసారి. ప్రస్తుతం అలల ఉధృతి కారణంగా విశాఖ తీరం అయింది. సుందరమైన విశాఖ తీరం ఇప్పటికే బాగా దెబ్బతింది. ఇప్పుడున్న వాతావరణ మార్పుల కారణంగా మరింత ప్రభావానికి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అనేక చోట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున ఇసుక మేటలన్నీ కూడా కొట్టుకుపోగా బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న ఏదైతే సబ్వే ఉంటుందో సబ్వేను కూడా కోతకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ వాతావరణ మార్పుల కారణంగా ఈ సీజన్లో సముద్రం పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడడం అనేది సాధారణమైనప్పటికీ ఈ స్థాయిలో అలలు రావడం, అది కూడా కోస్టల్ బ్యాటరీ దగ్గర అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ఇంత తీవ్రమైన గాలుల కారణంగా లేకపోతే అలల తీవ్రత కారణంగా తీర ప్రాంతం అయితే పూర్తిగా దెబ్బతింటోంది. ఇక ఈ వాతావరణ పరిస్థితులు మరో 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కొనసాగబోతున్నాయి. వాస్తవానికి తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ఇంపాక్ట్ లేనప్పటికీ నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన విస్తృతి కావచ్చు, లేకపోతే వాటి వల్ల కురిసే వర్షాల తీవ్రతను పెంచడానికి అది బాగా ఉపయోగపడింది. ఒక విధంగా ఇది సానుకూలమైన వాతావరణమేనని ఐఎండీ చెప్తోంది. కానీ వాతావరణ మార్పుల కారణంగా వస్తున్న గాలులు కావచ్చు, లేకపోతే వాటి తీవ్రత కారణంగా తీర ప్రాంతానికి అయితే తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. ఓవరాల్గా విశాఖ తీరం అయితే పెద్ద ఎత్తున కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలల ఉధృతిని కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదే వాతావరణ పరిస్థితులు మరో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగబోతున్నాయి. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఋతుపవనాల ఫేజ్ మారే కొద్దీ కూడా, అంటే వాటి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించి ఉన్నాయి. ఋతుపవనాల ఫేజ్ మారే కొద్దీ కూడా దాని తీవ్రత, వర్షాల ఉధృతి కూడా క్రమేపీ పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ర.